హలో, వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు స్టోరీ ఆర్ ఇన్సిడెంట్ వచ్చేసి సైకిక్ విజన్ గురించి. సో స్టోరీలోకి వెళ్తే December 21st, 1983లో ఒక 40 years ఆమె ఒక జైల్ సెల్లోకి ఎంటర్ అయింది. అండ్ అక్కడ తన ఇన్మేట్ పడుకొని ఉంది. అండ్ అలానే కాసేపు ఇద్దరు కూర్చొని పరిచయం చేసుకున్నారు. అండ్ ఈమె 40 years old ఆమె అడిగింది ఇంకో ఇన్మేట్కి అని, నువ్వెందుకు వచ్చినావు జైల్లో అంటే, తను ఇట్లా ముందుకు వచ్చి నేను చెప్తే నువ్వు నమ్మవు, మేబీ నాకు జరిగిన స్టోరీ ఒక మూవీలా తీయచ్చు అని చెప్పేసి. అండ్ తను ఏం ఎక్సైట్ కాకుండా కామ్గా ఉండి అంత 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 స్టోరీ ఏం జరిగింది అన్నట్టు ఈమె ఇంకో సెల్మేట్కి అడిగింది. సో ఒక 5 days బ్యాక్ ఒక లేడీ నర్స్ కనిపించకుండా పోయింది. అండ్ December 17th, 1983 రోజు ఈ సెకండ్ ఇన్మేట్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు ఎటా లూయిస్ స్మిత్. అండ్ 32 years old. ఆమె కూర్చొని టీవీ చూస్తూ ఉంది, రేడియో వింటూ ఉంది. రేడియోలో అనౌన్స్మెంట్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా మెలనీ రోజ్ అనే ఆమె కనిపించకుండా ఉంది. అండ్ మేబీ ఇంకా ఆచూకీ తెలియలేదు అని చెప్పి సడన్గా ఈమె ఎటా లూయిస్ ఏదో వాయిస్ వినిపించింది, అది కాదు జరిగింది, ఆమె బాడీ అక్కడ లేదు అని చెప్పి. ఆమె సడన్గా చుట్టుపక్కల చూసుకొని ఎవరు ఏమి వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూసేసరికి చుట్టుపక్కల ఎవరు లేరు. అండ్ కాసేపు అయిన తర్వాత ఆమె హెడ్లో ఫ్లాష్ బ్యాక్ లాగా కొన్ని సిరీస్ ఆఫ్ ఫొటోస్ కళ్ళ ముందు వచ్చినాయి ఆమె కళ్ళు మూసుకోగానే. సో ఫస్ట్ది వచ్చేసి ఒక మౌంటైన్ క్యానియన్ కైండ్ ఆఫ్, సెకండ్ది వచ్చేసి ఒక రోడ్, అండ్ థర్డ్ది వచ్చేసి ఒక వైట్ కలర్ షూ, అండ్ ఇంకోటి లాస్ట్ ఫోటో ఆమె కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యేది ఒక బుష్. సో ఈమెకు డౌట్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అదే రోజు, దట్ మెలనీ రెబే అనే నర్సు ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పేసి. సో పోలీస్ వాళ్ళు ఓకే మేము విల్ వర్క్ ఆన్ దట్ అని చెప్పి ఆమెను పంపించినారు. అండ్ ఆమె వెళ్ళి ఆ ఫోటో ఫ్లాషెస్ ఆమెకి ఏవైతే ఇంతకుముందు వచ్చినాయో అక్కడికి వెళ్ళి ఆమె వీళ్ళిద్దరి కొడుకుల్ని తీసుకెళ్ళేది ఆమె వెతకడం స్టార్ట్ చేసింది. ఆమెకి ఎక్కడైతే కనిపించినాయో ఆ రోడ్, మౌంటైన్స్, అండ్ ఆ వైట్ షూ, అండ్ ఆ పొద ఏదైతే ఆమె ఫ్లాష్లో ఫొటోస్లా కనిపించిందో. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె నిజంగానే ఆ మెలనీ రెబే అనే ఆ నర్స్ బాడీని చూసింది. అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ చెప్పింది, నాకు ఎగ్జాక్ట్లీ తెలుసు ఎక్కడ ఉందో ఆమె అని చెప్పేసి. సరే నీకెట్లా తెలుసు, సరే ఎక్కడ ఉంది చూయించు అని చెప్పి. సో వాళ్ళు మ్యాప్ ఇచ్చి కింద పెడితే, టేబుల్ మీద పెడితే ఆమె కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడికి పాయింట్అవుట్ చేసింది. పోలీస్ వాళ్ళు వెళ్ళి చూస్తే ఎస్, మెలనీ రెబే అనే ఆమె బాడీ ఎగ్జాక్ట్లీ ఆ కొండలో ఈ పోలీస్ వాళ్ళకు దొరికింది. దొరకంగా వీళ్ళకి వెంటనే డౌట్ వచ్చి ఈమెని అరెస్ట్ చేసినారు, ఈ ఎటా లూయిస్ని. ఈమెని 10 hours ఇంట్రాగేట్ చేసినారు, పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినారు. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఈ నిజమా కాదా అనేసి అదే సస్పెక్ట్ చెప్తుంది నిజమా కాదా అని చెప్పేసి వైఎస్ అని పెట్టేసి ఆ డివైస్లో చూస్తారు. వాళ్ళ హార్ట్ రేట్ నార్మల్గా ఉంది వాళ్ళు చెప్తున్నప్పుడు అన్నప్పుడు ఇట్స్ ట్రూ, వాళ్ళ హార్ట్
అబద్ధం చెప్తున్నప్పుడు దేర్ హార్ట్ బీట్ విల్ బీ అబ్నార్మల్. సో దెన్ దే డిసైడ్ ఆ సస్పెక్ట్ చెప్తుంది రాంగ్ అనేసి. దట్స్ పాలిగ్రాఫ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ చెప్తుండగా ఒక 24 hours ఆమెకు ఫుడ్ పెట్టలేదు. అండ్ 4 days నుంచి ఆమె ప్రాపర్గా షూస్ కూడా లేవు. అండ్ లైక్ అప్పుడన్నా ఆమె క్రాక్ అయిపోయి, అంటే క్రాక్ అంటే ఇంకా ఓపిక నశించిపోయి అప్పటికన్నా ఆమె నిజం ఒప్పేసుకుంటుందేమో అని చెప్పేసి. బట్ ఆమె హత్య చేయనప్పుడు ఆమె చాలా కూల్గా ఉంది. అండ్ ఐ మీన్ దేర్ వాజ్ నో సైన్ ఆఫ్ అ సింగిల్ థింగ్ దట్ షీ హ్యాస్ కమిటెడ్ మర్డర్ అని చెప్పేసి. సో ఈ 40 years old ఆమె ఎవరైతే ఆమె సెల్లోకి వచ్చినారో షీ వాజ్ అండర్ కవర్ కాప్. మేబీ ఇట్లా లోపలికి వెళ్ళి ఆమెను ఫ్రెండ్షిప్ చేసుకొని ఆమెను కొంచెం అడిగితే అన్నా మేబీ షీ కెన్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్లో పోలీస్ వాళ్ళు ఈమె గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే షీ వాజ్ వర్కింగ్ ఇన్ అన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అండ్ షీ హ్యాస్ వెరీ హై లెవెల్ government clearance, and there's no chance of her committing crime ఆ లెవెల్లో ఉండి. అండ్ దే వర్ స్టిల్ ఇన్సిస్టింగ్ దట్ డెఫినెట్లీ ఆమెనే ఉండొచ్చు మెలిని చంపింది అని చెప్పి అన్న డౌట్లోనే స్టిల్ షీ వాజ్ ఇన్ కస్టడీ. అండ్ December 17, 1983 రోజు కాల్ వచ్చింది. ఆ కాల్లో వేరే పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు ఈ ఎటా లూయిస్ ఉంటున్న పోలీస్ స్టేషన్కి కాల్ వచ్చింది December 23rd. అండ్ ఆ కాల్లో తెలిసింది ఏంటంటే December 17th రోజే ఏదైతే ఈ ఎటా లూయిస్ వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందో పోలీస్ వాళ్ళకి, అదే రోజు వేరే స్టేషన్లో 3 కస్టడీలో తీసుకున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఏదో బయట బార్లో పక్కన వేరే వాళ్ళతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారంట దట్ దే హ్యావ్ బ్రూటలీ సివియర్లీ బీటెన్ నర్స్ అండ్ ఆల్సో దే కిల్డ్ హర్ అని చెప్పేసి, చంపేసినారు, పాతిపెట్టినారు అని చెప్పేసి. సో అది పక్కన వాళ్ళు విని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఈ 3 కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ ఆ రోజు కాల్ ఏదైతే వచ్చిందో ఆ కాల్ వేరే స్టేషన్ నుంచి ఎటా లూయిస్ ఉన్న స్టేషన్కి దట్ మేము ఆ నర్సుని చంపిన 3 పట్టుకున్నాము అని చెప్పేసి. దెన్ పోలీస్ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఎటా లూయిస్ చంపలేదు ఆ మెలనీని అని చెప్పేసి. సో ఎటా లూయిస్ కొద్ది రోజుల తర్వాత లా సూట్ ఫైల్ చేసింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద. అండ్ జ్యూరీలో ఎవరైతే ఉంటారో జ్యూరీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ yes, she did have a few psychic powers. So that's the reason why she was able to locate Melanie Rose in that canyon అని చెప్పేసి. So then lawsuit was completely for her side. She won some undisclosed amount. అండ్ యాక్చువల్గా ఆ రోజు సెల్లో జరిగింది ఏంటంటే ఎటా లూయిస్ అనడం నేను చెప్పేది సినిమా తీస్తారని కాదు, బట్ నేను ఒక బ్యాడ్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ స్టోరీలో ఉన్నాను, ఫేస్ చేస్తున్నాను అని చెప్పి. సో ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ అయింది. సో అందుకు ఆమెని స్టిల్ షీ వాజ్ హోల్డెడ్ డౌన్ ఇన్ సెల్ ఫర్ సస్పెక్టింగ్ మర్డర్ ఆఫ్ మెలనీ రెబే. సో ఫైనలీ తను లా సూట్ ఫైల్ అయింది అండ్ తన మీద తర్వాత మూవీ ఏం తెలియదు. దట్ స్టోరీ ఫర్ టుడే. ఇంట్రెస్టింగ్ అనిపించింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్.